యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అన్నాజ్పురం శివారులోని బునాదిగాని కాల్వ పరిస్థితి పరిశీలించిన రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం భువనగిరి పట్టణంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సాగునీటి కాలువల పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించినప్పటికీ నిధుల వికేంద్రీకరణ జరగకపోవడంతో కాల్వల పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది అని, పెండింగ్ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు తీసుకుని తొందరలోనే ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు కోరారు. అదేవిధంగా ప్రాజెక్టు పనులకు అవసరమయ్యే నిధులు మంచి కాంట్రాక్టర్ను అందించాలని ఈ సందర్భంగా కోరారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా తీసుకొని ఇక్కడ మనకు ఏదైతే స్థలం పరిశీలించి బునియాది గాని కాల్వ ఎక్కడికి వెళ్ళైతే పోతుందో అక్కడికి వచ్చి పరిశీలించి ఏ విధంగా ఇక్కడ ఇబ్బందుల్లో చూసి రైతులు మనందరితోటి మాట్లాడి ఒక పర్యవేక్షణ చేసి పరిశీలించి ఒక పరిష్కారం చూపెట్టే విధంగా ఇక్కడికి వచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఇట్లా జరగకుండొచ్చు. ఇది ప్రజాపాలన ఈ సందర్భంగా చెప్తున్నాం. మన దగ్గరగా వచ్చి మన సమస్యలు వినే కార్యక్రమం చేస్తున్న మంత్రులకు మరొకసారి నమస్కరిస్తున్నాం. ఈ యొక్క విషయంలో మీకు ముందుగా చెప్పాలి, ఆ మధ్య కాలంలో గత నెల 2 నెలలకెళ్ళి మేము పేపర్లు చూస్తున్నాం. ఉత్తమన్న మరి మంత్రులు, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎక్కడ జిల్లాల వెళ్ళి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ వెళ్ళి మరి ఆ సమస్యల మీద ఏదైతే సదస్సులు పెట్టి అక్కడ పరిష్కారాలు తెలుసుకుంటూ పరిష్కారాలు చేస్తూ అక్కడ నిధులు శాంక్షన్ చేసే కార్యక్రమం చేసినప్పుడు మరి ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్యంగా మరి వేముల వీరేశం గారు మాకంటే శాసనసభ్యులు మా సీనియరు వేముల వీరేశం గారు, మందుల శామ్యాల్ గారు, మా బీర్లాయలే గారు, మేము పదే ఎన్నోసార్లు డిసెంబర్ 7, 2023 ప్రభుత్వం ఏర్పడినాక అనేక సార్లు మంత్రి గారిని కలవడం, విన్నపం చేయడం, అన్నా మా బునియాది గాని కాల్వ, మా పిలైపల్లి కాల్వ, మా ధర్మారెడ్డి కాల్వలకు నిధులు కావాలని చెప్పి పదే కోరడం జరిగింది. అంటే ఈ కాల్వల గురించి మా రైతుల బాధ మాకు తెలుసు. అనేక సార్లు ఎన్నోసార్లు, ఎందుకంటే ఇది బునియాది గాని కాల్వకు మరి బునియాది పడ్డది ఎక్కడంటే ఒలిగొండలే పడ్డది. ఒలిగొండలో ఏదైతే బునియాది గాని చెరువు ఉందో నాడు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నప్పుడు 2006లో దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం మొదలైంది. నాడు మా మండలంలో రేపాక రమేష్ రెడ్డి ఉండే, పురుషోత్తం రెడ్డి గారు మేమందరం కూర్చొని రైతులు అందరం కూర్చొని మాకు ఆ మిర్రలంబడి నీళ్ళు వస్తలేవు, మాకు నీళ్లు కావాలని చెప్పి నాడు మొదలు పెడితే జలయజ్ఞంలో భాగంగా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు నిధులు రావడం కాల్వ కొంత మేర ముందు పోయింది. ఆ తర్వాత కాల్వ మరి నత్తనాడిక నడుస్తూ కాల్వ ముందుకోని పరిస్థితి ఉండే. గడిచిన 10 ఏళ్లలో మళ్ళా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక నిధులు ఉండే, కానీ నిధులు మొత్తం కూడా ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిన తప్పితే నిధుల వికేంద్రీకరణ జరగలే. నిధులంతా వాళ్ళకి నచ్చినట్టుగా ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకున్నారు, లక్షల కోట్లు పెట్టిరు, పూలే ప్రాజెక్టులు కట్టిరు తప్పితే ఇక్కడ ఒక 500 కోట్లు అవసరం ఉన్నాయి, వీళ్ళకి ఇస్తే ఇక్కడ సంబంధించిన సాగునీరు కాలువలు అయిపోతాయనే ఆలోచన వాళ్ళు చేయలే. ఆ రోజు శాంక్షన్ చేసిరు. మేము అడిగితే పాదయాత్రలు చేస్తే 285 కోట్లు ఈ 3 కాలువలకు శాంక్షన్ చేసిరు, కానీ నిధులు రాలే. అరకొర నిధులు శాంక్షన్ చేస్తే సంవత్సరానికి ఇదే బునియాది గాని కాలువకు 10 ఏళ్లలో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి. 30 కోట్ల రూపాయలు వస్తే సంవత్సరానికి 3 కోట్లు రావు. ఆ 3 కోట్లు జేసీబీలకు కిరాయిలు, అధికారులకు జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంటే కాలువలు ఎట్లయితాయి? అంటే ప్రభుత్వానికి శాంక్షన్ చేయాలి, ఇరిగేషన్ కెనాలకు శాంక్షన్ చేయాలి, ఆ కాలువలు కంప్లీట్ చేయాలంటే కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వాలి, ఒక మంచి కాంట్రాక్టర్ కూడా ఉండాలి.